బస్ టాటా సుమో గోల్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, అవి ఎలా పనిచేస్తాయి ఈ వీడియోలో చూద్దాం. బ్రేక్ ప్యాడ్స్ డిస్క్ని క్యాలిపర్ సహాయంతో ఇలా పట్టి పెట్టుంటుంది బస్. క్యాలిపర్ స్లైడింగ్ పిన్కి ఫ్రేమ్కి అటాచ్ చేసిన బోల్ట్ తీసేస్తే ప్యాడ్స్ నుండి క్యాలిపర్ సపరేట్ అవుతుంది. అప్పుడు ప్యాడ్స్ని తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రేక్ ప్యాడ్స్ సిరామిక్, క్యాలిపర్, స్టీల్, ఆరోన్, చోప్డ్ గ్యాసెస్ వంటి మెటీరియల్తో తయారు చేస్తారు. అందువల్ల వీల్ డిస్క్ మీద రాపిడ్ తగ్గి స్మూత్ బ్రేక్స్ అప్లై అవుతాయి. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు క్యాలిపర్ స్లైడింగ్ పిన్ సహాయంతో బ్రేక్ ప్యాడ్స్ మీద ఒత్తిడి తెస్తుంది. రెండు ప్యాడ్స్ వీల్ డిస్క్ని అదుమడం వల్ల వీల్ రొటేషన్ని ఆపుతుంది. అలా డిస్క్ బ్రేక్స్ వర్క్ అవుతాయి బస్. క్యాలిపర్లోని పిస్టన్ బ్రేక్ ప్యాడ్ మీద ఒత్తిడి తెస్తుంది. దానివల్ల క్యాలిపర్ స్లైడింగ్ పిన్ సహాయంతో వెనక్కి జరగడం వల్ల అవతల పక్కన బ్రేక్ ప్యాడ్ను కూడా ఒత్తిడి తెస్తుంది. ఈ విధంగా రెండు ప్యాడ్లు ఒత్తిడికి గురై బ్రేక్ డిస్క్ని అదుముకోవడం వల్ల బ్రేక్ అప్లై అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఐటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి భయ్యా. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను కనుక్కుంటాను, వాళ్ళకి చెప్తాను బస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.